శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హన్మశర్మను. ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మరి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మరి ఈ యొక్క కన్యా రాశి వారికి గోచారరీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరంలో చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి. ముఖ్యంగా వీరికి అదేవిధంగా కలత్ర కారకుడైనటువంటి ఈ యొక్క గురువు 10వ ఇంటిలో ఉండడం వల్ల వీరికి విశేషమైన మంచి ఫలితాలు కలుగుతాయి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. వారి యొక్క పరిచయాల ద్వారా వీరు అనుకున్న కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మరి స్త్రీ మూలకంగా కూడా వీరికి ధనం అనేది చేకూరుతుంది. ముఖ్యంగా ఏదైనా సరే ఇంట్లో వీరికి వాతావరణం అంటే గృహంలో వాతావరణం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ చాలా బాగుంటాయి. అదేవిధంగా బయట వ్యక్తులు కూడా వీరి యొక్క సలహాలు తీసుకొని మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వీరు తీర్థయాత్రలు, విహారయాత్రలు బాగా చేస్తారు. దైవ సంబంధిత కార్యాలలో కూడా బాగా చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా సంతానరీత్యా చాలా మంచి వార్తలు వింటారు. అదేవిధంగా నూతన వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థల మార్పులు, గృహ మార్పులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏవైనా సరే స్థలాలు కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ ఏవైనా కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు కొంటారు. నూతన వాహన ప్రాప్తి కూడా ఉందండి. ఇక ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. గత 2 సంవత్సరంన్నర నుంచి పడుతున్నటువంటి కొంచెం ఈ యొక్క వ్యాపారాల ఒడిదుడుకులన్నీ కూడా నెమ్మదిగా తగ్గి మీ యొక్క వ్యాపారం అంతా కూడా పూర్తిగా లాభదాయకంగా నడిచే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక జాయింట్ వ్యాపారస్తులకి చాలా మంచిదండి ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశిలో వారు ఉన్నారో వారు నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క వ్యాపారస్తులకి. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు ఉంటారో రాజకీయవేత్తలు కానీ రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఏవైనా ఎలక్షన్స్ అంటే ఏదైనా పోటీల్లో నిలబడితే తప్పక ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగస్తుల్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. తప్పక మీకు ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక మీరు మీ పై స్థాయి అధికారులు పొందడంతో వారు మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క మరి కన్యా రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. వీరికి ఈ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులు అయితే వస్తాయి, కానీ విజయాలు లేక కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు రావాల్సిన అవార్డులు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన అవార్డులు కానీ, రివార్డులు కానీ అవి మీకు మరి వేరొకరికి వెళ్ళిపోతాయండి. ముఖ్యంగా టీవీ, అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా గాయకులు, మరి గాయకులు, టెక్నీషియన్స్, రచయితలు, మరి డైరెక్టర్లు కూడా అందరూ కూడా కన్యా రాశిలో ఉన్న వారందరికీ కూడా
వివాదాస్పదాలలో చిక్కుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరమండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో జన్మంలో వ్యయస్థానంలో కేతువు వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరము. కొన్ని విషయాలలో మీకు లేనిపోని సమస్యలు అంటే ఆకస్మికమైనటువంటి సమస్యలు వచ్చాయి. అటువంటివి వచ్చినా కూడా మీరు ఎదుర్కొని మీరు ముందుకు వెళ్తారు. కాకపోతే తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. శుభస్య శీఘ్రం.